కొన్ని వివరాలు మాకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మాటలు రావటం లేదు, ఎందుకంటే వేదిక మీద అందరూ దిగ్గజాలు ఉన్నారు. నేను సావిత్రి గారి అభిమానిని. నేను ఈ జనరేషన్కి చెందిన వాడినైనా సావిత్రి గారు నిజంగా చెప్పాలంటే మా అమ్మమ్మ గారి జనరేషన్ చెందిన ఆర్టిస్టు. కానీ ఎప్పుడో నా ఇంటర్ 10th ఆ టైంలో నేను టీవీలో సినిమాలు వస్తుంటే, మూగ మనుషుల సినిమా వస్తుంటే వారిని చూసినప్పుడు ఎక్కడో ఒక ఆర్టిస్ట్ కాకుండా ఇంకా ఎక్కడ ఎక్కువ కనెక్షన్ అనిపించింది. అంటే ఈవిడేదో మన సొంత మనిషి, మనకి ఏదో బంధం అనుబంధం ఉంది, అంటే ఏ జన్మలోనో అన్నట్లు అలా అనిపించి అప్పటి నుంచి అట్రాక్ట్ అయ్యి అసలు నేను రాయగలను, నేను ఇన్ని పనులు చేయగలను అంటే ఆర్ట్ ఫీల్డ్లో నేను ఇంతవరకు ఇన్ని పనులు చేయగలను అని నాకు తెలియజేసిన వ్యక్తి కూడా సావిత్రి గారు. వారి మీద అభిమానంతో స్టార్ట్ చేసిందే నేను. చాలామంది ఇక్కడ పెద్దలకి నా కళా ప్రయాణం తెలుసు. ఇన్ని చేశానంటే ఒక 34 అవార్డ్స్ అందుకున్నాను. అలాగే సెన్సార్ బోర్డు సభ్యులుగా 2 సార్లు చేశాను, నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్గా చేశాను. అనేక పుస్తకాలు, ముఖ్యంగా ఫోటోబయోగ్రఫీస్ని ఒక సిలబస్ పెట్టి వాటికి ఒక ఫార్మాట్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశా తెలుగు రాష్ట్రాల్లో. అలాగే ఒక ఆర్కైవిస్ట్గా నేను 3.5 lakhs హార్డ్ కాపీస్, ఒక 3.5 lakhs సాఫ్ట్ కాపీస్, ఇవన్నీ కూడా తెలుగు సినిమాకు సంబంధించి 1932 నుంచి ఇప్పటి వరకు నేను అన్నీ కూడా సేకరించడం జరిగింది. అలాగే అనేక ఏమంటారు బుక్స్, ఫోటో నెగటివ్స్, ఇవంతా ఒక లైబ్రరీ లాగా నేను సేకరించి రన్ చేస్తున్నాను. సో నాకు ఈ ప్యాషన్ ఇదంతా కూడా సావిత్రి గారి బీజం అని చెప్పాలి. సో సావిత్రి గారు ఎంత గొప్ప నటి అనేది మా అందరికీ తెలుసు. తర్వాత ఇక్కడ వేదిక పైన ఉన్న లబ్ధ ప్రతిష్ఠలు అందరూ తమ తమ అభిప్రాయాల ద్వారా వెల్లడిస్తారు. అయితే నేను ఫీల్ అయ్యే ఒక్క అంశం ఎక్కువ సావిత్రి గారి గురించి ఏంటంటే, తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది హీరోయిన్స్ వచ్చారు. కానీ ఏ నటిని చూసినా ఓన్ చేసుకోవాలంటే, అంటే సావిత్రి గారిని తీసుకుంటే ఇలాంటి చెల్లెలు మనకుంటే బాగుండు అనుకోండి, ఆవిడ చెల్లెల్లాగా కనిపిస్తుంది. ఇలాంటి అమ్మ ఉంటే బాగుండు అనుకోండి, ఆవిడ తల్లిలాగా కనిపిస్తుంది. ఇలాంటి భార్య ఉంటే బాగుండు అనుకోండి, శ్రీమతిలాగా కనపడుతుంది. ఇలాంటి వదిన ఉంటే బాగుండు అనుకోండి, ఆవిడ వదినలాగానే మనకి అటాచ్ అవుతుంది. ఇన్ని విధాల మనకి అటాచ్ అయ్యే ఇంకో నటీమణి మనకి లేరు. ఒక్క సావిత్రి గారే మనకు అన్ని విధాల కనెక్ట్ అవ్వగలరు. సో ఆ సావిత్రి గారి నేను చాలా చిన్నప్పటి నుండి అన్ని సేకరిస్తున్నాను కాబట్టి, ఎప్పుడో నా ఇంటర్లోనే విజయ చాముండేశ్వరి గారి ఇంటికి వెళ్ళా. నా చేసిన కలెక్షన్స్ అవన్నీ చూసి తీసుకొని వారి ఇంటికి వెళ్ళినప్పుడు అంతా చూసి ఒక చిన్న జాలిగా నా వైపు చూశారు. పాపం ఏంటి పిల్లాడు ఇంత ఇలా ఇవన్నీ ఏంటి ఈ వయసులో ఏంటి అన్నట్టు చాలా చూసి చాలా ఇష్టపడటం బిగిన్ చేసి, ఇక ఎప్పుడు కూడా అప్పటి నుంచి ఈ దాదాపు 20 years పైన సంగతి చెప్తున్నా. అంటే వారితో అనుబంధం, ఆ కుటుంబంతో ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ విశేషాలు మాట్లాడుతున్నప్పుడు చాముండేశ్వరి గారి కళ్ళల్లో అమ్మ గురించి ఇప్పుడు ఒక చిన్న కన్నీటి పొర వస్తుంటుంది. అంటే ఒక చిన్న కళ్ళ నిండా నింపుకుని ఆనందంతో చెప్తూ ఉంటారు అప్పటి విశేషాలు. వారి పక్కన గోవిందరావు గారు, ఈ దంపతులు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా దే హ్యావ్ ద లవ్ అనమాట. అంటే మెచ్యూర్ అయ్యే కొలది. అప్పట్లో అమ్మగారు అంటే సావిత్రమ్మ గారు చనిపోయేటప్పటికి విజయ చాముండేశ్వరి గారు జస్ట్ 22-23 years. అప్పటికంటే ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత ఆవిడ గొప్పతనం అన్ని విధాలా తెలుసుకొని ఇంకా షీ స్టార్టెడ్ లవింగ్ మోర్. అండ్ ఎక్కడ విగ్రహం పెడుతున్నారన్న, ఎక్కడ ఒక పుస్తకం వేస్తున్నారన్న ఇట్లా తెలిస్తే వెంటనే చెక్స్ పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ చాలామందికి తెలియదు. సో అటువంటి ఒక విజయ చాముండేశ్వరి గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు నన్ను పిలిపించి నువ్వు ఒక బుక్ రాయాలి అన్నారు. అంటే ఏం బుక్ అండి అంటే, సావిత్రి గారు నేను ఫోటోబయోగ్రఫీ ఆల్రెడీ చేస్తున్నానండి అంటే, కాదు మనకి ఇన్ని తరాల తర్వాత కూడా సావిత్రి గారు మనకి తెలిసారు అంటే ఒక గొప్ప నటి కాబట్టి ఇన్ని తరాల నుండి మనం ఆవిడ ఆరాధిస్తున్నాం. ఆవిడ ఎంత గొప్ప నటి, ఎటువంటి ఆణిముత్యాల లాంటి చిత్రాలు చేశారు,
ఎటువంటి వైవిధ్యమైన పాత్రలు వేశారు, ఇవన్నిటితో ఒక బుక్ వేస్తే బాగుంటుంది, ది బెస్ట్ ఆణిముత్యాలను నువ్వు సెలెక్ట్ చేసుకొని వేయాలి అన్నారు. సో నేను మొత్తం రీసెర్చ్ చేసి ఒక మొత్తం 3 years తీసుకొని అన్నీ చూసి మొత్తం లిస్ట్ అవుట్ చేసి రోజుకో సినిమా చూసి నోట్స్ రాసుకొని ఇదంతా చేసి మొత్తానికి 47 మూవీస్ మీద ఆ బుక్లో పెట్టి సావిత్రి క్లాసిక్స్ అన్న బుక్ తయారు చేయడం జరిగింది. ఇంకా చాలా దానికి సంబంధించిన రేర్ ఫోటోగ్రాఫ్స్, చాలా సినిమాలకు నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ లేవు, అవన్నీ ఎక్కడెక్కడో ఊళ్ళు తిరిగి అవన్నీ సేకరించడం జరిగింది. సో ఏది ఏమైనా బుక్ సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరి గారు నన్ను అడగటం అంటే సావిత్రి గారే నన్ను అడిగినంత ఫీలింగ్ వచ్చింది. అంటే నువ్వు రాయి, ఎందుకంటే సావిత్రి గారి ఫ్యాన్ అంటే నేను ఫ్యాను అని చెప్పలేను, పిచ్చి కొంచెం ఎక్కువ భక్తి. ఆవిడ మీద నేను 18 years కంటిన్యూస్గా సావిత్రి ఫోటో ఎగ్జిబిషన్స్ హైదరాబాద్లో పెట్టా, అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు. 18 years కంటిన్యూస్గా పెట్టా. అలాగే ప్రతి ఇయర్ జయంతి వర్ధంతులు నిర్వహించా, ఆవిడ మీద డాక్యుమెంటరీ తీసా, నాకున్న అభిమానం అంతా నేను చూపించా. అందుకనే ఒకవేళ అందుకా అని అడిగా. సరే వీరు అన్నారు కాదు నీ బుక్స్ అన్నీ చూస్తున్నా, 4 పాయింట్లు అనుకుంటా ఆ రోజు బాగా చెప్పారు చాముండేశ్వరి గారు. ఒకటి, నీకు తెలుగు సినిమా మీద చాలా నాలెడ్జ్ ఉంది. 2, నీ దగ్గర మెటీరియల్ అంటే తెలుగు సినిమాకు సంబంధించిన ఎంత మెటీరియల్ ఉందో నాకు తెలుసు. 3, ఇవన్నీ ఉండటమే కాదు చక్కగా రాయగలవు. 4, ఇవన్నిటితో పాటు ఒక పుస్తకం తీయాలంటే దాన్ని ఎలా డిజైన్ చేయాలి, సావిత్రి గారిని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే ఆ లెవెల్లోనే ఉంటుంది ఆ బుక్ కూడా. సో ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఎన్నిటితో పాటు సావిత్రి అంటే అమ్మ అంటే నీకు బాగా పిచ్చి, సో ఎన్నిటి కలిపి నువ్వు రాస్తే అనేది కరెక్టు అని అనేసరికి చాలా ఆనందంగా పొంగిపోయి నేను ఆ పుస్తకం రాయడం బిగిన్ చేశానండి. చేసి మొత్తానికి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన మా పక్కన పెట్టి ఉంచాను. ఎందుకంటే ఇది ఎవరు చేయాలి అంటే ఎవరు అందరికీ ఒకటే పేరు వస్తుంది, వెంటనే గుర్తొచ్చేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారి సినిమాలు చూసి పెరిగి ఒకటే మనకు ఒక గాడ్ లాంటి మనిషి ఎవరైనా అంటే మాకు చిరంజీవి గారు. ఆఫ్ కోర్స్ వారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఇప్పటికీ నేను ఒక నిజం చెప్తానండి, చిరంజీవి గారు కొత్త సినిమా ఎప్పుడు వస్తుంది అని అంటే ఒక కొత్త సినిమా కోసం వెయిట్ చేసేది నేను ఒక చిరంజీవి గారి సినిమానే. ఇప్పటికి ఆ క్రేజ్ ఆయనకు ఉంది. వారు అసలు అంటే చెప్పలేను వారి మీద నాకున్న, ఎందుకంటే చాలామంది అంటే ఆర్టిస్ట్గా మనం ముఖ్యంగా డ్యాన్సుల పరంగా చెప్పక్కర్లా కొత్తదనాన్ని తీసుకొచ్చారు. ఆ డ్యాన్సింగ్ ఎరీనాలో ఒక గ్రేస్ని ఒక సరికొత్త ఇమేజ్ని తీసుకొచ్చారు. వారిలో నాకు పర్సనల్గా బాగా నచ్చేది ఏంటంటే కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కామెడీ టైమింగు చిరంజీవి సార్ది. సో చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళి విజయ చాముండేశ్వరి గారు నేను వెళ్ళి పుస్తకం ఇచ్చి, సార్ ఈ పుస్తకాన్ని మీరు ఆవిష్కరిస్తే బాగుండు అని మేము అడిగాము. ఎందుకంటే సురేఖ మేడం గారు మన విజయ చాముండేశ్వరి గారు చిన్ననాటి స్నేహితులు. ఆ పరిచయంతో కూడా ఇద్దరు దంపతులు రావాలని ఆహ్వానిస్తున్నప్పుడు చాలా చక్కగా తప్పకుండా వెంటనే ఒప్పుకొని వారు రావటమే కాకుండా ఈ కార్యక్రమాన్ని మొత్తం తమ భుజస్కంధాల మీద వేసుకొని చిరంజీవి గారు నిర్వహిస్తూ వారు ఆవిష్కరించటం, ఆ దంపతులు ఉండటం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరుగుతుంటే ఎప్పుడు మనం సురేఖ మేడం గారిని చూడం, కానీ వాళ్ళ దంపతులు ఇద్దరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా మహానటి సావిత్రి గారికి చిరంజీవి గారు ఇస్తున్న గొప్ప నివాళి. ఇది వారు తలపెట్టి వారు చేయటం అనేది అది ఇదొక చరిత్రలో లిఖించదగ్గ విషయమే నా ఉద్దేశంలో. ఎందుకంటే అంత మెగాస్టార్ గారు వారు వస్తే చాలు, వేదిక పైన ఉంటే చాలు, కానీ వారు లేదు, ఇది చక్కగా గ్రాండ్గా చేద్దాం. మేము అన్నాం సార్ మీరు మీ స్వగృహంలో చేసిన చాలు మాకు అని అన్నా కూడా లేదు, సావిత్రి గారు నీడ్స్ ఏ సెలబ్రేషన్ అని చాలా ఇంత వైభవంగా నిర్వహించడానికి కారకులయ్యారు. మరి ఈ వేదిక పై నుండి వారికి ఈ సందర్భంగా అంటే ఈ సావిత్రి క్లాసిక్స్ నేను ఇందాక అనుకుంటున్నాను సార్, మీరు ఇంకా ఏం సెటైర్ వేయలేదు. ఎందుకంటే నాకు బ్రహ్మానందం గారు బాగా అంటే గురువులు స్నేహితులు అన్నీ ఇట్లా సెటైర్ వేస్తారు. ఇందాక టెన్షన్ పడుతున్నా, మీరు గమనించలేదు అంటే ఎక్కడో చిన్న టెన్షన్ ఉంది సార్. అందుకను
ఏం లేదు సార్, మళ్ళీ మైక్ దొరకదు, ఊరికే ఉన్నాయని ఏదో చెప్పుకోవాలని సార్. అది సార్ అదే. సో అన్నయ్య చిరంజీవి గారు ఈజ్ ఎవ్రీథింగ్ టు అస్. వారు ఈరోజు చేసి ఈ ఈ ఈ పుస్తకానికి ఒక పవిత్రతని, సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చారు చిరంజీవి గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే పుస్తకంలో సావిత్రి గారి జానపదాలు వేరుగా ఉంటాయి, సాంఘికాలు వేరుగా ఉంటాయి, చరిత్రాత్మకాలు ఆవిడ యాక్ట్ చేయాల, నెక్స్ట్ పౌరాణికాలు వేరుగా ఉంటాయి. చాప్టర్ వైజ్గా పెట్టి అన్నీ కూడా సవివరంగా అప్పటి విశేషాలు, ఏమైనా మధురమైన సంఘటనలు అవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. సో మీరందరూ ఈ పుస్తకం చదివి ఆశీర్వదిస్తారని భావిస్తూ ఇంకొక ఇద్దరు ముగ్గురు గురించి చెప్పి ముగిస్తాను. మరి కాదు సార్, అంటే మన విజయ చాముండేశ్వర్ గారు తలుచుకొని దీనికి కంటిన్యూస్గా బ్యాకింగ్ అప్ ఉండి మొత్తం దీన్ని చాలా చక్కగా పబ్లిష్ చేసే వరకు ఉన్నారు. కానీ ఇవాల్టి కాస్ట్, ఇవాల్టి ఒక బుక్ తీయాలన్నా కూడా చిన్న సైజు ఒక సినిమా తీసినంత పని అవుతుంది. అప్పుడు మేము ఇది తెలుసుకొని వెంటనే నేను యాడ్ అవుతాను, మనం ఇంత సావిత్రి గారికి అద్భుతమైన నివాళి ఇవ్వాలి అని యాడ్ అయ్యి ఈ పుస్తకాన్ని ఇంత గ్రాండియర్ దీనికి తీసుకొచ్చిన వ్యక్తి బొల్లినేని కృష్ణయ్య గారు. బొల్లినేని కృష్ణయ్య గారు ఎందుకంటే వారు పెద్ద వ్యాపారవేత్త, చిన్న చిన్న ఏం కాదు. ఎందుకంటే వారు డ్యాములు, హైవేలు, ఆ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉంటూ ఎమ్మెల్యేగా చేసి మరి ఇవాళ అత్యంత పేరున్నటువంటి కిమ్స్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు వారు. సో అటువంటి వ్యక్తి దీనికి ఇంకొక సపోర్ట్ ఇవ్వడం అనేది నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో. వారు ఇంతే కాదు, ఇంతకుముందు నేను ఎస్వి రంగారావు గారి మీద వేసిన, అక్కినేని గారి మీద వేసిన, స్వాతంత్రోద్యమంలో తెలుగు సినిమా వాళ్ళ పాత్ర వేసిన, మంచిది ఏదైనా ఉంది, నాణ్యమైనది ఏదైనా ఉందంటే నేనున్నాను ముందని ఉంటుంటారు. సార్ మీకు ఈ వేదిక పై నుండి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను బొల్లినేని కృష్ణయ్య గారు. అలాగే ఈ పుస్తకం రాసిన తర్వాత ముందు మాట ఎవరితో రాయించాలి అని మేము డిస్కస్ చేసినప్పుడు సీనియర్స్లో సావిత్రి గారితో యాక్ట్ చేసిన హీరోల్లో పెద్దలు మురళీమోహన్ గారు ఒక 5-6 సినిమాలు యాక్ట్ చేశారు సావిత్రి గారితో కలిసి తన సావిత్రి గారి లేటర్ స్టేజెస్లో. సో వారిని అడగగానే తండ్రి సమానులు వారు ఎప్పుడు ఎంకరేజింగ్గానే ఉంటారు, ఎప్పుడు ప్రోత్సహించారు. ఈ ట్రావెల్ మొత్తంలో చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ఒక పెద్ద డైలాగ్ ఎప్పుడు చెప్తుంటారు నా గురించి, అది నేనే చెప్పుకుంటాను, మీరు మర్చిపోతారేమో. సరే మీరే చెప్తారు. థ్యాంక్ యూ సార్. అటువంటి మురళీమోహన్ గారు రాయటం. ఇంకొక ముందు మాటని సావిత్రి గారికి అనేకమైనటువంటి పాటలు పాడినటువంటి ప్లేబ్యాక్ సింగర్, నేపథ్య గాయని పద్మభూషణ్ పి సుశీల గారు వారు రాశారు. వారు కూడా ఆ వయసులో ఎంతో ఓపికగా పుస్తకాన్ని చదివి మళ్ళీ మరుసటి రోజు రాసి ఇవ్వటం అనేది నాకు చాలా ఆనందం వేసింది. సో వీళ్ళిద్దరూ ముందు మాట రాశారు, దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దల్లో సావిత్రి గారు ఒక తరానికి మహానటి అయితే, ఆ తర్వాత తరానికి వాణిశ్రీ గారు అయితే, ఆ తర్వాత తరానికి జయసుధ గారు సామాన్యమైన నటి కాదు. 1972 నుండి ఇప్పటికీ 50 years కంప్లీట్ చేశారు, చిన్న విషయం కాదు. నేను కొంత పరిచయం ఉంది, నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్గా ఉన్నప్పుడు మేము కలిసి 40 రోజులు వర్క్ చేసినప్పుడు వారితో ఒక సాన్నిహిత్యం ఏర్పడింది. అలాంటి మహానటి ఈ వేదిక మీద ఉండటం, చిరంజీవి గారి కూర్పు నాకు చాలా ముచ్చట వేసింది. అలా ఇలాంటి వాళ్ళందరినీ సార్ ఆహ్వానించడం అనేది. అలాగే ఇక ఈ సభకి అధ్యక్షులుగా ఉండదగ్గ వ్యక్తి బ్రహ్మానందం గారు. వారు కాకపోయినా మేము ఆ సభకు అధ్యక్షుడే అనుకుంటాం మేము. వారు అనేకమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే ఒక గురు, ఫిలాసఫర్ నాకు అన్ని గైడ్ చేస్తారు, అన్ని చక్కగా విశ్లేషించి చెప్తారు. అట్లాగే ఈ పుస్తకం కాదు, ప్రతి పుస్తకం కూడా ముందు నేను ఏదైనా చేస్తే తీసుకెళ్ళి చూపించే వాళ్ళలో భరణి గారు, బ్రహ్మానందం గారు ఉంటారు. వీళ్ళిద్దరికి చూపించిన తర్వాత దాని తప్పొప్పులు, ఇంకేదన్నా చేస్తే బాగుంటుందా, లేకపోతే ఎలా ఉంది అనేది చాలా నిర్మోహమాటంగా నాకు చెప్పి ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళిద్దరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాం. అలాగే స్టార్ రైటర్ అయినటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారు ఇక్కడ ఉండటం ఇవాళ, ఎందుకంటే ఒక యాక్టర్, ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్కి ఎంత పేరు ఉంటుందో ఒక రైటర్కి అంత పేరు ఉండటం ఒక పరుచూరి బ్రదర్స్కి మాత్రమే సాధ్యమైంది.
ఇప్పటికి కూడా, ఎందుకంటే ఎవరు స్టార్ రైటర్ ఎవరంటే వెంటనే మనకు గుర్తొచ్చే పేరు పర్చూర్ బ్రదర్సే. ఆ తర్వాత వేరే మనం ఆలోచిస్తాం. అంతటి పేరు తెచ్చుకున్నారు, అంతటి స్టార్డమ్ వచ్చింది. అలాగే పెద్దలు పూజ్యులు అల్లు అరవింద్ గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఒక నిర్మాతగా అనేక సంచలనాలు సృష్టించారు. మరి ఇవాళ ఆ మధ్య కూడా నేను సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు వారికి సినిమాలు సెన్సార్ చేసేటప్పుడు కలిసేవాళ్ళం. అయితే అల్లు రామలింగయ్య గారి మొన్న శత జయంతి సందర్భంగా పుస్తకం వేయమని ఆఫర్ కూడా నాకు వారు ఇవ్వటం జరిగింది. కానీ చాలా తక్కువ టైం ఉంది సార్, కొంచెం నేను చేయలేను, అన్నిదా భావించొద్దు, కొంచెం మినిమం 6 to 8 months ఉంటే బాగుంటుంది అని అంటే వారు ఎంతో సహృదయతో అలాగే అమ్మని అన్నారు. ఆఫర్ పిలిచిచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, మీకు ధన్యవాదాలు. ఇంకా చాలా చెప్పాలనుంది కానీ